గత 2-3 రోజులుగా మనం 'గుంటూరు కారం' సినిమాకు సంబంధించిన రిలీజ్ విషయం మీద ఒక్కొక్క అప్డేట్ అనేది మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. తాజాగా ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్ ఏరియాలో 'గుంటూరు కారం' తొలి రోజు ఈ సినిమా కోసం 90 థియేటర్లను దిల్ రాజు ఇప్పటికే బుక్ చేసేశారు. ఈ సినిమాను ఒక భారీ స్థాయిలో విడుదల చేసేందుకు కూడా సన్నాహాలంతా కూడా చేశారని చెప్పేసి ఒక ప్రచారం అనేది విపరీతంగా జరుగుతుంది. నిజానికి సిటీ వరకు చూసుకుంటే కనుక 96 సింగిల్ స్క్రీన్స్ మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాంటిది అందులో 90 థియేటర్లు మహేష్ బాబు సినిమాకి బుక్ చేశారు అంటే కనుక ఏ స్థాయి రిలీజ్ అనేది మహేష్ బాబు సినిమా చూడబోతుంది అని చెప్పేసి మనం ఒక అంచనాకి రావచ్చు. అయితే ఆ రోజే మరొక 2 సినిమాలు విడుదలకు ఉన్నాయి. ఒకటి 'హనుమాన్' పాన్ ఇండియా సినిమా, అది మన తెలుగు సినిమానే. దాంతోపాటు విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన 'మేరీ క్రిస్మస్' అనే సినిమా కూడా హిందీ సినిమా అయినప్పటికీ ఇక్కడ హైదరాబాద్లో కూడా అది రిలీజ్ చేసుకుంటుంది. కాబట్టి ఈ 2 సినిమాలు కూడా మహేష్ బాబు సినిమాతో పాటు విడుదలవుతూ ఉన్నాయి. అయితే మిగిలిన 6 థియేటర్లని ఈ 2 సినిమాలు పంచుకోవాల్సి ఉంది. దీంతో పాటు ఆ తర్వాత రోజు మరొక 2 సినిమాలు విడుదలవుతూ ఉన్నాయి. వెంకటేష్ నటించిన 'సైంధవ్' అలాగే 'ఈగల్' సినిమా. ఆ తర్వాత రోజు జనవరి 14వ తారీఖున నాగార్జున కూడా తన సినిమా రిలీజ్ను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా తొలి రోజు 90 థియేటర్లు సింగిల్ స్క్రీన్లో మాత్రమే. ఇవి కాకుండా మనం మల్టీప్లెక్స్లు అనేవి అవి ఎన్నైనా సరే ఎవరి సత్తాను బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. సో ఆ ప్రకారంగా మల్టీప్లెక్స్ల నిండా కూడా మహేష్ బాబు సినిమానే ఎక్కువ ప్రొజెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మల్టీప్లెక్స్ వరకు కూడా అక్కడ కూడా 'హనుమాన్' సినిమాకు సింగిల్ స్క్రీన్లో న్యాయం జరగకపోయినప్పటికీ కూడా మల్టీప్లెక్స్ల వరకు 'హనుమాన్' సినిమాకు కూడా వాళ్ళు పెట్టిన బడ్జెట్ని బట్టి రిలీజ్కి ఎంతవరకు కేటాయించుకుంటారో దాన్ని బట్టి వాళ్ళకి కావాల్సిన థియేటర్లు అయితే మల్టీప్లెక్స్లో దొరుకుతూ ఉంటాయి. సో ఓవరాల్గా ఫస్ట్ నుంచి కూడా నాగవంశీ గత వారం రోజులుగా చెప్తూ ఉన్నారు, ఫ్యాన్స్ ఎవరు కూడా ఎలాంటి డిసప్పాయింట్మెంట్ అవ్వద్దు, విడుదల విషయాన్ని థియేటర్ల విషయాన్ని మేము చూసుకుంటాం, ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత చేయాల్సిన సెలబ్రేషన్స్ గురించి మీరు ఆలోచించండి, దాన్ని మాకు వదిలేయండి అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్గా ఆయన చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో నైజాం సినిమా ఇందులో నైజాం ఏరియాలో తెలంగాణ వ్యాప్తంగా దిల్ రాజు 'గుంటూరు కారం'ను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు వాళ్ళని సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు. తొలి నుంచి కూడా థియేటర్లను వాళ్ళు బ్లాక్ చేయడంతో పాటు ఈ సినిమా కోసం తొలి రోజు స్పెషల్ షోలకు పర్మిషన్స్, టికెట్ హైక్ పర్మిషన్స్ కూడా ఇప్పటికే వాళ్ళు ప్రభుత్వం దగ్గరకు వాళ్ళొక అప్లికేషన్ అయితే పెట్టడం జరిగింది. అయితే సలార్ సినిమా లాగా కాకుండా మిడ్ నైట్ షోలు అనేవి కాకుండా ఎర్లీ మార్నింగ్ షోస్ నుంచి కూడా 'గుంటూరు కారం' హడావిడి మొదలయ్యే అదంతా కూడా వాళ్ళంతా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock షోస్ను పెట్టడం ద్వారా దాన్నే బెనిఫిట్ షోగా భావించి దానికి సినిమాకున్న డిమాండ్ను బదిలీ ఉంచుకుని అప్పుడు ఎక్కువ షోలు ఎన్ని వేయాలి ఏంటనే దాని మీద కూడా వాళ్ళ ఒక ప్లానింగ్ అయితే చేయనున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సానుకూలంగా, ఎందుకంటే ఆల్రెడీ సలార్ విషయంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మంచి అంతా కూడా చాలా కోఆపరేటివ్గా వ్యవహరించింది. ఎప్పుడు ఏ టైంకి కావాలి, ఎంత టికెట్ రేట్ కావాలి అనే దాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్ ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చేసి నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకి సహకరించడం జరిగింది. దానివల్లనే సలార్కు బెనిఫిట్ షోల పరంగా కూడా డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే నైజాంలో ఈ సినిమాను విడుదల చేసిన మైత్రి మేకర్స్కి మంచి ఆదాయం అనేది బెనిఫిట్ షోల ద్వారానే ఏర్పడింది. సో ఇప్పుడు సేమ్ అదే ఫార్మాట్ను కంటిన్యూ చేస్తూ 'గుంటూరు కారం' సినిమా కూడా ఒక భారీ రిలీజ్ను, టికెట్ ప్రైస్ హైక్ చేయడంతో పాటు స్పెషల్ షోలను కూడా ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం దానికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే ఒక జీవో వచ్చే అవకాశం ఉంది. విడుదలకు ముందు ఈ అదంతా హడావిడి ఉంటుంది కాబట్టి విడుదలకు ముందు ఈ జీవో వచ్చే అవకాశం ఉంది. ఇక సినిమాకు సంబంధించి గత కొద్ది కాలంగా చూసుకుంటే కనుక నైజాం ఏరియానే తెలుగు సినిమాలకు కీలకంగా మారింది. ఏపీలో కూడా కొంతమేర టికెట్ రేట్ ప్రైస్ అనేది పెంచుకున్నప్పటికీ కూడా నైజాం స్థాయిలో అక్కడ టికెట్ రేట్లు అనేవి లేకపోవడం జరిగింది. పైగా ఇక్కడ హైదరాబాద్ సిటీ వరకు చూసుకుంటే ఏ సినిమా అయినా సరే, స్టార్ హీరోల సినిమా అయినా సరే, చిన్న హీరోల క్రేజీ సినిమాలు అయినా సరే నైజాం ఏరియాలోనే విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈవెన్ యానిమల్ సినిమాకు కూడా నైజాం ఏరియా హైదరాబాద్ సిటీలోనే చాలా వరకు కూడా గ్రాస్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇలాంటి క్రమంలో ఇప్పుడు 'గుంటూరు కారం'కు సంబంధించిన మేకర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ మ్యాక్సిమం హైదరాబాద్ మీదే కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కడ థియేటర్లు మ్యాక్సిమం థియేటర్లను ప్లే చేయటం, అలాగే తొలి రోజే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకునే వాళ్ళ సంఖ్య కూడా ఈ స్టార్ హీరోల సినిమాలకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో వాళ్ళందరికీ కంఫర్టబుల్గా ఉండేలాగా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యధిక థియేటర్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు కూడా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అయితే మరొక పక్క ఫస్ట్ నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం, మహేష్ బాబు సినిమా వల్ల 'హనుమాన్' అనే సినిమా చిన్న సినిమా అయినప్పటికీ కూడా దానికి ఎంతో కొంత క్రేజ్ ఉంది. బట్ ఆ సినిమాకి ఆశించినంత రీతిలో థియేటర్లో లభించకుండా చేస్తూ ఉన్నారు. ఒక అన్యాయం అనేది ఆ సినిమాకి జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. కానీ బట్ ఇక్కడ సినారియో చూసుకుంటే కనుక భారీ రేట్లకు ఈ సినిమాను కొనుగోలు చేయడం జరిగింది. పైగా గత వారం రోజుల క్రితం 4-5 రోజుల క్రితం మా 'గుంటూరు కారం'కు సంబంధించిన మా సాంగ్ ఎప్పుడైతే వచ్చిందో ఒక్కసారిగా టర్న్అవుట్ అయిపోయారు. అప్పటి వరకు ఉన్న నెగిటివిటీ కాస్త మేర కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందేమని చెప్పేసి భయపడ్డారు. కానీ ఎప్పుడైతే మాస్ సాంగ్ వచ్చిందో ఆ ఫేవర్ అనేది 'గుంటూరు కారం' సినిమా మీద విపరీతంగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. రిపీటెడ్గా పాటను వింటూ ఇది థియేటర్లో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందనే విషయాన్ని
ఫ్యాన్స్ చాలా ఎక్కువగా దాని గురించి ఇమాజినేషన్ చేసుకుంటూ కూడా ఈ సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఒక విధంగా ఇప్పటికే ఇంకా వారం రోజుల పైన టైం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే హైదరాబాద్ సిటీలో గుంటూరు కారం ఫేవర్ అనేది విపరీతంగా ఉంది ఆడియన్స్లో మాత్రం. ఇక ఏపీలో చూసుకుంటే కనుక సంక్రాంతి పండగ అనేది పూర్తిగా ఏపీలోనే మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ నైజాం ఏరియాలో ఉండేంత హడావుడి సినిమా విడుదల విషయంలో, టికెట్ ప్రైస్ అనేది కానీ, స్పెషల్ షోల విషయంలో కానీ అక్కడ గవర్నమెంట్ అంత ఎంకరేజింగ్గా లేదు సినిమా పరిశ్రమకి. సో ఈ క్రమంలో అసలు హడావిడంతా ఎక్కడ ఉన్నా ఏమున్నప్పటికీ కూడా మెయిన్ కాన్సన్ట్రేషన్ మాత్రం హైదరాబాద్ సిటీ మీదే మేకర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ అత్యధిక రేటుకు కూడా ఇక్కడ కొనుగోలు చేయటం, దాన్ని తొలి రోజే ఓపెనింగ్ ద్వారా ఇమీడియట్గా మ్యాక్సిమం మేజర్ రికవరీ అనేది చేసుకోవాలి అని చెప్పే ధోరణిలో కూడా డిస్ట్రిబ్యూటర్లు ఉంటూ వస్తున్నారు. ఇందాక చెప్పుకున్నట్టు తొలి రోజు మ్యాక్సిమం రికవరీ అయితే కనుక తర్వాత 2-3 రోజుల పాటు మిగతా హీరోల సినిమాలు ఉన్నాయి కాబట్టి కొన్ని థియేటర్లు వాటికి కూడా షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎంత కాదనుకున్నా వెంకటేష్ సినిమాకు ఒక 10 థియేటర్లు, అలాగే రవితేజ సినిమాకు ఒక 10 థియేటర్లు వదిలేస్తే నాగార్జున సినిమాకు కూడా సిటీలో ఒక 10 థియేటర్లు, అంటే టోటల్గా 40 థియేటర్లు తొలి రోజు కంటే తర్వాత వదిలేయాల్సిన పరిస్థితి మహేష్ బాబు సినిమాకు వస్తుంది. అయితే అల్టిమేట్గా అన్ని సినిమాలు విడుదలైన తర్వాత ఏ సినిమాకు పాజిటివ్ టాక్ ఉంది, ఏది ఎక్కువ ప్రేక్షకాదరణ పొందుతుంది అనే దాని మీద మళ్ళీ థియేటర్ల అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ ప్రకారం తొలి రోజు మీదే కాన్సన్ట్రేషన్ చేసి మహేష్ కోసం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఒక భారీ స్థాయి రిలీజ్ని అయితే ప్లాన్ చేస్తూ వచ్చారు. ఇక దీన్ని కంటిన్యూ చేస్తూ నిర్మాత నాగవంశీ కంటిన్యూగా అప్డేట్లు, గుంటూరు కారం సినిమాకి సంబంధించిన అప్డేట్లు ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన మరొక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్ పూర్తయిపోయింది. ఇక సెకండ్ హాఫ్లో లాస్ట్ 45 మినిట్స్ ఎవరు కుర్చీలో కూర్చోరు, అలాంటి ఒక సెలబ్రేషన్ అనేది ఈ సినిమాలో ఉంటుంది. క్లైమాక్స్ ఖచ్చితంగా ఫ్యాన్స్ను చాలా మెస్మరైజ్ చేస్తుంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఈ సినిమాకి సంబంధించి హైప్ పెంచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో రోజు రోజుకి మహేష్ అభిమానులు మాత్రం ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా, ఇందులో వచ్చిన ఆ మాస్ పార్ట్ను మనం థియేటర్లో ఎలా ఎంజాయ్ చేద్దాం, సో నాగవంశీ చెప్పినట్టు ఈ క్లైమాక్స్ ఏ రేంజ్లో ఉండబోతుంది అంటే ఒక్కొక్క సెంటిమెంట్ కూడా ఉంది. ప్రతి 9 ఏళ్లకోసారి ఒక ఇండస్ట్రీ హిట్ను మహేష్ కొడతారు అని చెప్పేసి ఇది ఒక సెంటిమెంట్ అనేది ఉంది. 2006లో పోకిరి సినిమాతో ఆయన ఇండస్ట్రీ హిట్ కొట్టారు. మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి 2015-14 ఆ టైంలో శ్రీమంతుడి సినిమాతో ఒక మంచి హిట్, అంటే అప్పటికే బాహుబలి అనేది పాన్ ఇండియా లెవెల్లో మంచి హిట్ ఉన్నప్పటికీ కూడా ఒక నాన్ బాహుబలి హిట్ అనేది శ్రీమంతుడి సినిమాతో ఆయన కొట్టారు. మళ్ళీ 9 ఏళ్ల విరామం అనంతరం, అది కూడా త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈ సినిమా చేస్తున్న క్రమంలో మళ్ళీ ఆ సెంటిమెంట్ని కంటిన్యూ చేస్తూ గుంటూరు కారంతో ఒక ఇండస్ట్రీ హిట్ను ఆయన కొత్త రికార్డులను సాధించబోతున్నారు అని చెప్పేసి దీనికి సంబంధించిన ప్రచారం ఇదంతా కూడా విపరీతమైన హైప్ని క్రియేట్ చేస్తూ సినిమా మీద ఫ్యాన్స్ అందరూ కూడా ముందు నుంచి కూడా ఒక సెలబ్రేషన్ అనేది వాళ్ళు ప్రారంభించుకున్నారు. సో ఇంత హైప్ మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను ఎంత మేరకు అందుకుంటుంది, ఒక భారీ రిలీజ్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఒక మహేష్ బాబు మొదలుకొని, నిర్మాత మొదలుకొని, డిస్ట్రిబ్యూటర్ వరకు, ఈవెన్ చాలామంది కల్ట్ అభిమానుల వరకు కూడా ఖచ్చితంగా ఈ సినిమా ఏదో సంథింగ్ మ్యాజిక్ చేయబోతుంది ఈసారి అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్గా ఉన్న నేపథ్యంలో మరి వాళ్ళ అంచనాలను గుంటూరు కారం ఏ మేరకు అందుకుంటుంది, అందరూ ఊహించినట్టుగా నైజాం ఏరియాలో ఈ సినిమా రికార్డులను క్రియేట్ చేసింది, RRR సినిమా రికార్డులను కూడా బ్రేక్ చేయబోతుంది అని చెప్పేసి ఆ స్థాయి రిలీజ్ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు అదంతా కూడా సక్సెస్ అవుతుంది అనేది మాత్రం మనం జనవరి 12 వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి.